హాయ్ నితీష్. హాయ్ అన్న. ఆ, బాగున్నావా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? సో బాగున్నా నితీష్. ఇంకేంటి, ఇప్పుడు అందరు ఫోన్స్ వస్తుండొచ్చు కదా నీకు మొత్తం? చాలా అన్న. కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు సగం మంది అయితే, సగం మంది టికెట్స్ అడిగేవాళ్ళు సగం మంది ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ టైం ఐపీఎల్లో ఈసారి బ్యాటింగ్ ఆడటానికి ఛాన్స్ దొరికింది నీకు, సిఎస్కే ఇంకా ఈ మ్యాచ్లో. సో నీ ఫీలింగ్ ఎట్లా ఉంది? హౌ ఆర్ యూ గోయింగ్ అబౌట్ ఇట్? ఆల్రెడీ హెడ్లైన్స్ చేస్తున్నావు, బ్రిలియంట్ బ్యాటింగ్ ఆడుతున్నావు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? లైక్ చాలా మంచి ఫీలింగ్ అన్న. అంటే టు బీ హానెస్ట్, లాస్ట్ ఇయర్ నుంచి నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేబీ బ్యాటింగ్లో ప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను. లైక్ ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ రావట్లే నాకు. అండర్ 23లో కూడా ఇట్లనే అయ్యింది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ అనమాట. అప్పుడు కూడా 3 మ్యాచెస్ ఆడా, బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. లైక్ 1-2 వికెట్స్తో వీ వాన్ ఎవ్రీ మ్యాచ్. తర్వాత ఐ గాట్ డ్రాప్డ్ అండ్ దే వాంట్ వన్ ఆఫ్ స్పిన్నర్, ప్యూర్ ఆఫ్ స్పిన్నర్. బ్యాటింగ్ ఛాన్స్ రావట్లేదని ఆఫ్ స్పిన్నర్కి వెళ్ళారు. సో ఆ మ్యాచ్ మళ్ళీ లాస్ట్ బ్యాట్స్మెన్ వరకు వచ్చింది. సో సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ చాలా అన్లక్కీ నేను, లైక్ నాట్ గెటింగ్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఎక్కడ లైక్ వదిలేదు. లైక్ బ్యాటింగ్లో ఎప్పుడైనా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, లైక్ ఐ విల్ బీ ఎ గుడ్ ఆల్రౌండర్. లైక్ స్లైట్లీ ఇంకా నేను బౌలింగ్లో ఇంప్రూవ్ అవ్వాలని అనుకునేవాడిని, కానీ బ్యాటింగ్లో ఐఎమ్ పర్ఫెక్ట్ అని నాకు ముందు నుంచే అనుకునేవాడిని. సో రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ వచ్చిందని ఐ ఫీల్ అన్న. నితీష్, ఇంకా నీ డెబ్యూ ముంబైతో చేసావు కదా? లాస్ట్ ఇయర్ ఆర్సీబీతో చేశాను. లాస్ట్ ఇయర్ ఆర్సీబీతో. ఓకే, సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ది ఐపీఎల్? అంటే డెబ్యూ మ్యాచ్, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? లైక్ కొంచెం నర్వస్ అయితే ఉండే అన్న. లైక్ మీకు తెలిసిందే ఉంటుంది, కొంచెం నర్వస్ ఉండే. లైక్ ఐ ప్లేయింగ్ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ ఉండొచ్చు, మై ఐడల్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ బౌలింగ్ వచ్చినప్పుడు లైక్ వరల్డ్లో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు, ఒక ఎండ్ విరాట్ కోహ్లీ, ఒక ఎండ్ ఫాఫ్ డు ప్లేయర్స్ ఆడుతున్నారు. కొంచెం నర్వస్ ఉండే, కానీ ఒకటే చెప్పుకున్నా, లైక్ నర్వస్ ఉండి లైక్ భయపడి అన్నీ ఎట్లనో అది ఇట్ విల్ గో రాంగ్ అని అర్థమైంది. సో ఉన్నది ఉన్నట్టు బిలీవ్ చేసి, నా మీద బిలీవ్ చేసుకుని ఆ రోజు చేద్దామని ఫిక్స్ అయ్యా. సో సమ్హౌ ఇట్ వర్క్. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను కదన్నా. మీ ఎక్స్పీరియన్స్, మీ డెబ్యూ మ్యాచ్ ఎట్లా ఉండేదన్నా? అంటే నా డెబ్యూ మ్యాచ్ అంటే నితీష్, అది ఆల్మోస్ట్ 14-15 years ago. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముంబై వర్సెస్ ఆర్ఆర్, సిసిఐలో ఆడాము. ఆ మ్యాచ్కి వెళ్ళే ముందు సచిన్ పిలిచి అంటే కూర్చోబెట్టి వి హ్యాడ్ లంచ్ అన్నమాట, వి హ్యాడ్ మీల్ టుగెదర్. సో ఆ విధంగా అక్కడ నాకు చెప్పడం జరిగింది, ఏమి ఫ్రీగా ఆడు, ఎక్స్ప్రెస్ చేయి, ఎక్కువ ఏమి ఆలోచించమాకు, జస్ట్ వెళ్ళి నువ్వు ఎట్లా బ్యాటింగ్ ఆడతావో అట్లా ఆడు. ఆ వర్డ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఆ డెబ్యూ అనేది అందరికీ ఎప్పుడు గుర్తుంటుంది. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్నింగ్స్, ఐ జస్ట్ హోప్ యూ గెట్ మెనీ మోర్. ఇంకొక క్వశ్చన్ నేను అడగాలనుకున్నాను. సో నేను ఐ సా యూ ఇప్పుడు ఒక 2-3 సీజన్స్ ముందు కదా ఆంధ్రాలో, అవునవును, కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్. కానీ అప్పటికి ఇప్పటికీ నవ్ ఐ సీ యూ హిట్టింగ్ ద బాల్ మచ్ ఫర్దర్. సో ట్రైనింగ్లో ఏమన్నా యూ హ్యావ్ చేంజ్ యువర్ ట్రైనింగ్ రొటీన్స్, లేకపోతే హ్యావ్ యూ బికమ్ స్ట్రాంగర్? అంటే కాన్షియస్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా చేస్తున్నావా? అంటే ప్రోగ్రామ్ ఇవన్నీ చాలా మార్చా అన్న. లైక్ ద వే ఐ ఈట్, డిసిప్లైన్ అవన్నీ కూడా, టైమింగ్స్ ఇవన్నీ చాలా. అంటే ఎలా అంటే చిన్నప్పుడు యూస్ టు డూ లైక్ షాడో ప్రాక్టీస్ రూమ్లో చేసేవాళ్ళం కదా, ఇంట్లో చేసేవాడిని. సమ్హౌ అది పెరుగుతున్న కొద్ది 16 and 19 వచ్చేటప్పటికి ఇంకా అది అంటే లైక్ ఎట్లనో గుర్తులేదు, అది మానేసా. సో టోటల్లీ మర్చిపోయాను. సో ఫ్రమ్ లాస్ట్ 1.5 year అది స్టార్ట్ చేయాలి షాడో ప్రాక్టీస్. అంటే విజువలైజేషన్ రూమ్లో ఐపీఎల్ టైమ్స్లో ఖాళీగా ఉంటుంది కదా, ట్రైనర్స్తో మాట్లాడి లైక్ బీయింగ్ మోర్ డిసిప్లైన్ అబౌట్ ఇట్. లైక్ వీక్కి ఎన్ని స్ట్రెంత్ సెషన్స్, ఎన్ని రన్నింగ్ సెషన్స్ ఇవన్నీ. సో అది మెయింటైన్ చేస్తూ ప్రోగ్రామ్స్లో మార్చుకుంటూ వచ్చాను. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది.